హలో అండి. ఈరోజు సప్త శనివారాల్లో 4వ వారం అండి. ముందు రోజే ఇలాగా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. డీప్ క్లీనింగ్ అండి. కిచెన్ క్లీన్గా ఉంటే ఫస్ట్ త్వరగా అయిపోతాయి ఏ పనులైనా. ప్రసాదం కోసం బియ్యం ఇలా నానబెట్టాను. ఉద్ది వడలు చేద్దామని ఉద్దిపప్పు నానబెట్టాను. మార్నింగ్ 7 అయితే అయిందండి టైము. నైటే అంతా బయట కడిగి పెట్టి ముగ్గులు వేసుకున్నాను. మార్నింగ్ 7 లోపలే బయట దీపాలు కూడా పెట్టేశానండి. సూర్యోదయం లోపల పెడదామని. ఈసారి అయితే బ్రహ్మముహూర్తంలో పెట్టలేదండి. పిండి దీపాలు ఇలా బయట పెడితే ఎంత అందంగా అనిపించిందో. తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి. 7 లోపల మొత్తము అన్ని క్లీన్ చేసేసి దీపారాధన చేసేసుకున్నాను. పూజ గదిలో క్లీన్ చేస్తున్నానండి. మొత్తం ఇలా నీట్గా తుడిచేసుకున్నాను. ముందు రోజు శుక్రవారం చేయకూడదు పటాలనేసి ఈరోజే క్లీన్ చేస్తున్నాను. స్వామివారు పోయిన వారం పెట్టింది ఎలా ఉందో అలాగే ఉందండి. క్లీన్ చేయాలంటే కూడా బుద్ధి పుట్టట్లేదు, కానీ చేయాలి తప్పదు. కింద అయితే ఈ విధంగా పసుపుతో అలుకుతున్నానండి. ఇలా పసుపు, కొంచెం గంధము, రోజ్ వాటర్ వేసుకొని ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గులు కూడా పెట్టుకున్నానండి. ఈసారి స్టెన్సిల్ యూస్ చేసి వేశాను. స్వామివారికి ప్రత్యేకంగా ఈ పూలు నేనే అల్లానండి. అంటే అమ్మేటివి కొంచెం పలచగా ఉంటాయి కదా, ఇవి డబల్ పెట్టి అల్లాను. బాగా చిక్కగా స్వామివారికి అలంకరిద్దాం ఈసారి అనేసి. మనం చేసే కొద్దీ కొన్ని ఐడియాలు మారుతూ ఉంటాయి. మొదటగా ఈ కామాక్షి అమ్మవారి దీపం పెట్టుకుందామనేసి ఈ విధంగా తమలపాకులో అమ్మవారి దీపం మాత్రం పెట్టానండి. వంట రూమ్లో ప్రసాదం కోసం పులిహోర కోసం చింతపండు పులుసు ఉడకపెడుతున్నాను. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసి ముందు ఉడకపెట్టేటప్పుడే పెట్టేస్తానండి. పూజ గదిలో స్వామివారి కోసం ఇలా వస్త్రం పరిచి, పోయిన వారం వాడిన వస్త్రమే ఉతికి ఆరేసి మళ్ళీ దాన్ని పరిచి ఈ విధంగా బియ్యం పోసి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు సమర్పించానండి. ఈ పటం దించిపెట్టి అంతా తుడిచి బొట్లు పెట్టుకొని ఇలా 7 తమలపాకులు పెట్టుకొని దానికి కూడా పసుపు కుంకుమ అలంకరించుకున్నానండి. శంకు చక్రనామ దీపాలు పెట్టాను. మొదటగా పసుపు గణపతిని చేసి పెట్టుకున్నానండి. పసుపు గణపతికి కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము సమర్పించాను, పుష్పం సమర్పించాను. ఈ దీపాలు అయితే ఇలా చేసి పెట్టుకున్నానండి. మొత్తము 9 దీపాలు చేసేసుకున్నాను. బయట కూడా 2 పెట్టాను. 7 దీపాలు ఇక్కడ పెట్టేద్దామనేసి. స్వామివారికి పుష్పాలతో అలంకరించిన తర్వాత ఎంత కళగా ఉన్నారో చూడండి. చాలా బాగా అనిపించింది నాకు. నుంచి ఇలాగే చేద్దాము ప్రతి వారము అని అనిపించింది. తులసి మాలతో అలంకరించుకున్నాను. పూలన్నీ ఇలా సమర్పించేశాను. దీపాలు పెట్టి నైవేద్యం పెట్టేస్తే ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి.